మా అమ్మాయి అయితే లేదమ్మా, షాపింగ్ చేద్దాం. హాయ్ గైస్, సో నేను ఒక క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట లాస్ట్ వీడియోలో. మా అమ్మ ఆ క్లిప్ ఎట్లా మర్చిపోయాను అసలుకి, ఫుల్ నైస్ ఎక్స్పీరియన్స్ కదా, అది ఎందుకు మర్చిపోయావు, నెక్స్ట్ వీడియోలో యాడ్ చేయంటే ఐఎమ్ యాడింగ్ ఇట్ హియర్. సో బేసిక్లీ అక్కడ ఒక పాండ్ ఉండిందనమాట, అండ్ ఆ పాండ్లో ఫుల్ ఆఫ్ ఫిషెస్. ఆ ఫిషెస్కి ఫుడ్ వేయడానికి మన దగ్గర వాళ్ళు ఫుడ్ ఇస్తారనమాట. వీ హ్యావ్ టు పే ఫర్ ద ఫుడ్, అండ్ లోపలికి ఎంట్రీ ఇస్తారు, అండ్ అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు, అండ్ ఫుల్ బాగుంటుంది అనమాట. అండ్ ఇట్స్ లైక్ అ వెరీ వైడ్ ఏరియా ప్రెసెంట్ దేర్. దిస్ ఈజ్ అ స్మాలర్ వర్జన్, బిగ్గర్ వర్జన్ ఇంకొక ప్లేస్లో ఉంటుందని విన్నాను బాలీలో. దిస్ ఈజ్ ఆల్సో మస్ట్ విజిట్ కదా ఎంతైనా, ఆ టెంపుల్ స్పెషాలిటీ అనమాట. సో ఐఎమ్ షేరింగ్ దిస్ విత్ యూ. నెక్స్ట్ టెంపుల్ కి రీచ్ అయ్యామన్నమాట. ఒక చిన్న పవర్ నాప్ వేసాను కార్ లో, అండ్ అంటే అది కొద్దిగా మౌంటైన్ టాప్ మీద ఉండింది కాబట్టి ఫుల్ క్లౌడ్స్ దగ్గరికి వెళ్ళిపోయినాం కాబట్టి అదేదో నార్మల్గా ఉంది. అని ఇక్కడ ఏమంత వేడిరా అబ్బా, అసలుకి లేపితే వేడి వేడి వేడి. నేను ఇది తీస్తే నా ముఖం కూడా కనిపించదు, అంత వేడి ఉంది అసలుకి, పిచ్చ క్రేజీ వేడి. అమ్మో, యాక్చువల్లీ ఈ టెంపుల్ ఎక్కడుందో నాకు తెలీదు కానీ బీచ్ లాగుంది. అంటే అదే ఒక కార్నర్, సూపర్ క్లియర్ వాటర్ అబ్బా, అసలుకి అయితే సూపర్ క్లియర్ ఉన్నాయి వాటర్, ఎడ్జ్ వరకు కూడా ఫుల్ క్లియర్ ఉన్నాయి. ఎవరేమో గుడి గుడి అని పట్టుకొస్తాడు, ఇడదాకా వస్తే పార్కుల్లో తిరిగినట్టు ఉంటుంది కానీ దేవుడు కనిపించడు, గుడి కనిపించదు. ఏంటో వీళ్ళకి ఇక్కడ లోపల ఉన్న వాళ్ళకి బిజినెస్ చేయడానికి వస్తాము ఏమో గాని, ఇక్కడ గుడ్లు గోపురాలు అంటారు, ఇది టెంపుల్ అంట. హట్లు ఉన్నాయి, అదే సిగ్నేచర్ హట్లు, అంటే దేవుడు కనిపించట్లేడు ఎక్కడికి పోయినా కూడా. చూడండి, సో ఈ టెంపుల్ పేరు తానా లాట్ టెంపుల్. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు అక్కడ కనిపిస్తుంది చూడ, అదొక రాక్ ఫౌండేషన్, దాని మీద టెంపుల్ ఉందన్నమాట. ఇదొక సీ టెంపుల్, సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. బట్ యాజ్ యూ కెన్ సీ నో ఎంట్రీ అని క్లియర్గా రాసుందనమాట అక్కడ. సో మాకైతే ఎంట్రీ లేదు. యాజ్ టూరిస్ట్ ఎవరికి ఎంట్రీ ఉండదు, ఎందుకంటే వాళ్ళ టెంపుల్స్లోకి వెళ్ళాలంటే ఒక ప్రాపర్ అటైర్ ఉండాలన్నమాట. సో అది అందరికీ పాసిబుల్ కాదని చెప్పేసి టూరిస్ట్కి ఎంట్రీనే ఉండదు, ఓన్లీ అక్కడ వాళ్ళు మాత్రమే వెళ్ళారనమాట. నేను తర్వాత కూడా ఒక క్లిప్ తీసాను వాళ్ళు అక్కడ ప్రే చేస్తున్నది, సో అది కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ గుడి అంటారు, దేవుడు ఉండడు, అక్కడికి వెళ్తే కూడా నో ఎంట్రీ అని ఉంది. మళ్ళీ లోపలికి వస్తే ఒక పెద్ద రకమైన పార్క్ టైప్ లో ఉంది, కానీ ఎక్కడ కూడా గుడి అంటే ఇక్కడ ఎంట్రీ ఇవ్వట్లేరు. అంటే వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంది. పక్కన ఇంకెవరు వచ్చినా అంటే టూరిస్ట్స్ కి ఎంట్రీ లేదు గుడిలోకి, ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఎంట్రీ అట్లా ఉంది. సో నేను ఈ రోజే 2 గుడ్లకు తిరిగిన, 2 గుడ్లలో ఎంట్రీ లేదు. బయట తిరగాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి బిజినెస్ చేయాలి. మేము కూడా కొన్నాం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు కొని తిరుగుతున్నాం. అంటే ఎంట్రీ టికెట్ కైనా కొద్దిగా చెయ్యాలి కదా న్యాయం అన్నట్టు తిరుగుతున్నాం. ప్రస్తుతానికి ఏదో వ్యూ పాయింట్ కనిపించింది మా అమ్మకి. ఇక్కడ వ్యూ పాయింట్లు చాలా అందంగా ఉన్నాయి, కానీ పాయింట్ అది కాదు. ఈ ఎథనిసిటీ గురించి చెప్పడానికి ఎవరు లేరు ఇక్కడ. ఇంకా డెవలప్ అవ్వాలి. బాలి ఈజ్ అ లిటిల్ బిట్ ఇంకా బ్యాక్వర్డే ఉంది. సో ఎవరో వచ్చి ప్రే చేస్తుంటే నేను చూశాను. ఐ థింక్ ఇట్స్ అ ఫ్యామిలీ. వాళ్ళ అటైర్ డిఫరెంట్గా ఉంది, వాళ్ళు ప్రే చేసేది ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్. సో మనకి అలౌ లేదు, నేను ఇదే రికార్డ్ చేయగలిగాను. బట్ ఆ సీకి
కంప్లీట్లీ సరౌండింగ్లో ఆ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ సీనరీ. పిక్చర్స్ క్లిక్ చేసుకోవడానికైతే పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. వి టుక్ అమేజింగ్ పిక్చర్స్. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అక్కడ రిలాక్స్ అయ్యి అండ్ దెన్ వీ మూవ్డ్ ఆన్ టు లంచ్. మాకు దారిలో ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. నిన్న నైట్ తిన్న ఇండియన్ ఫుడ్ మాకు అంతగా నచ్చలేదు. సో మేము ఇట్లా ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము. మా డ్రైవర్ని అడిగేసి సో ఆయన తీసుకొచ్చాడు, ఇక్కడ ట్రై చేయండి మీకు నచ్చొచ్చు అని. సో నేను వచ్చాము అండ్ ద ప్లేస్ ఆల్సో లుక్స్ నైస్. అక్కడ చాలా రెస్టారెంట్స్ చాలా యాంబియంట్గా చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ అటు సైడ్ పెయింటింగ్స్ కూడా ఉండింది. సో ఇట్స్ లైక్ అ ఫోటో గ్యాలరీ. అది కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అండ్ దెన్ ఫైనలీ ఐ సాట్ డౌన్ ఫర్ హ్యావింగ్ ఫుడ్. నేను ఒక్కొక్క డిష్ మేము ఆర్డర్ చేసింది ఫుల్ రివ్యూ ఇచ్చాను. సో చెక్ ఇట్ అవుట్. ఫుడ్ ఇక్కడికి వచ్చి లక్షల్లో తినే పేద కుటుంబం ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ల్యామ్ చాప్ మసాలా 3.5 లక్షలు ఉంది. కొబ్బరి బొండాలు చూసినా ఇంత ఉన్నాయి కొబ్బరి బొండాలు, అసలు క్రేజీ. ఒకటి ఆర్డర్ చేసుకుందామని చూసినాం కానీ ఇక్కడ అంటే ఈ మనీ కన్వర్జన్ అనేది కొద్దిగా ఇంకా తేడాగానే కొడుతుంది. ఒక రూపాయి పోయినా కూడా మనకి అది రూపాయి అయినా ఇక్కడ 100 అట్లా. స్వీట్ పొటాటో చిప్స్ అంట కాంప్లిమెంటరీ తెప్పించారు. బాగున్నాయి. పప్పు కోసినట్టు ఒకటే ఉందంట, అది కూడా లేనట్టుంది. వాపస్ వస్తుంది చెప్పడానికి. సరే, ప్రస్తుతానికి 4.5 lakhs అయింది ఫుడ్. ఇంకా చూద్దాం. 4.5 lakhs అయింది. తర్వాత యాక్చువల్లీ ఇది ఇండియన్ రెస్టారెంట్ అంట. చికెన్ బిర్యానీ ఒకటి, చికెన్ కబాబ్ ఒకటి ఆర్డర్ చేశాము. చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఆర్డర్ చేసామమ్మ ఇండియన్ రెస్టారెంట్ నుంచి. దానికి ఒక దండం నమస్కారం. ఆడ కారం ఏదైతే ఉందో అని ఎత్తుకుంటే అది వచ్చాక తీయ ఉంది. ఎంత స్వీట్ ఫుడ్ అంటే ఐ కాంట్ అంత స్వీట్ ఫుడ్ నా వల్ల కాదు. బెంగళూరు లో ఉన్నప్పుడే ఇంత కారం వేసుకొని తినేదాన్ని నేను. అక్కడ ఫుడ్ నాకు చాలా స్వీట్ అనిపించేది. ఇక్కడికి వచ్చాక ఇంకా చాలా స్వీట్ ఉంది. సో ఫుడ్ వచ్చాక తినేటప్పుడు రివ్యూ ఇస్తాం. పెట్టిందేమో కబాబ్, బట్ రోల్స్ పట్టుకొచ్చాడు. సరే తెచ్చింది మా భాగ్యం అని తిందామని స్టార్ట్ చేసినా గానీ కారం ఉంది. మేము స్పైస్ అని అడిగితే ఇంత స్పైస్ వేసారు అంటే, కానీ చాలా బాగుంది. బిర్యానీ యావరేజ్ ఉంది, అంటే తీయగా లేదు, కారంగానే ఉంది. కానీ కారం ఏమనగా కారం మాత్రమే వేసినట్టున్నాడు. మసాలా లేదు, టేస్ట్ లేదు, ఏం లేదు. కానీ తిన్న దానికంటే చాలా బెటర్. కొబ్బరి వేసాడు, కొబ్బరి వేసారు. నిన్నటికంటే ఈ రోజు చాలా బెటర్. తినే వరకు ఫుడ్ ఇది. ఇండియన్ పేరెంట్స్ అయ్యో కానీ బాగుంది. ఫుడ్ సెషన్ అయిపోయింది. సూపర్ మార్కెట్ కి వచ్చాము. ఏమన్నా చాక్లెట్లు ఏదన్నా చిప్స్ అట్లా ఏమన్నా బ్రౌజ్ చేద్దామని. బానే ఉంది సూపర్ మార్కెట్ కూడా, చాలా వెరైటీలు ఉన్నాయి. నేను ఒక ఐస్ క్రీమ్ తీసుకుంటాను. అబ్బాయి ఎండ పిచ్చిలేస్తుంది అసలుకి. టబ్ ఐస్ క్రీమ్ విల్లాలో అది ఉంది, ఏది మన ఫ్రిడ్జ్ ఉంది. సో ఏది తీసుకోపోయినా ఫ్రిడ్జ్ లో పడేయచ్చు. బట్ విల్లాలో కిచెన్ ఇచ్చాడు కానీ కిచెన్ లో పెట్టుకోవడానికి సామాన్ ఇవ్వలేదు. అంటే పెట్టుకోవడానికి వండుకోవడానికి స్టవ్ ఉంది, స్టవ్ మీద పెట్టుకోవడానికి గిన్నెలు లేవు. ఏం చేయాలో మరి, గిన్నెలు లేకుండా ఏం వండుకోవాలో, మేము చేతులు పెట్టుకొని వండుకోవాలన్నా ఏమో కానీ లేవు. సో వేస్ట్. వండుకోవడానికి ఏం తీసుకొని పోలేము. నాకు ఆలివ్స్ అంటే చాలా ఇష్టం. ఇది అడిగితే మా అమ్మ తంతది, ఆడుకొచ్చి ఏం అడుగుతున్నాం. బట్ క్యాండ్ ఫుడ్ చాలా ఉంది. వైట్ అస్పారగస్ ఇవన్నీ మన దగ్గర ఈజీగా దొరకవు. సో ట్రై చేయాలని నాకు కుతూహలంగా ఉంది, చాలా కుతూహలంగా ఉంది. స్పామ్ ఇది ట్రై చేయాలి. అబ్బో ఎన్ని వీడియోలలో చూసాము, ట్రై చేయాలి. టూనా ఫిష్ కంపు కొడుతుందని విన్నా.
ఇది కంపు కొట్టేదంటే ఇది. షాపింగ్ చేద్దాం. సో దాంట్లో షాపింగ్ చేసాము. అదేమంటారు మార్కెట్ కి వెళ్ళి ఇది దొరికింది నాకు. ఇది చిన్నప్పుడు దొరికేది చూడండి, కాటన్ క్యాండీ లాగా వస్తుంది, నవ్వులాక అది చూయింగ్ అయిపోతుంది. దొరికింది నాకు. మీరు ఒక గెస్ చేయండి, మీరు గెస్ చేయండి, నేను చెప్తా ఎంత అయిందో. 11 లక్షలు, అక్షరాల 11 లక్షలు అయింది. అంటే మన దగ్గర 60,000 చిల్లర. చిప్స్ కొన్నందుకే సారీ 6,000 చిల్లర మన దగ్గర. చిప్స్ 2 కేక్ ముక్కలు కొన్నందుకే 6,000 అయితే ఈ దేశంలో బతకడం కష్టం చాలా. ఆలివ్స్ కొనిచ్చుకున్నాం మా అమ్మతో నెట్టగేళ్ళకి. ఇది కొద్దిగా డిన్నర్ కి సాలెడ్ తిందాం అనుకున్నాము. అక్కడ నాపా క్యాబేజ్ కొన్నాము, డొరిటోస్ అంటే నాచోస్ లాగా కొన్ని, వాఫిల్స్ తెచ్చుకున్నా రేపటి బ్రేక్ఫాస్ట్ కింద, ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాం. సో ఇదే మేము చేసింది షాపింగ్ మార్కెట్ లో. 6,000 అంట. నాకు దిమ్మ తిరిగిపోయింది. దాదాపు పోయినాక 2,000 కూడా ఉండదు అనుకున్నా. ఇదంతా ఒక్కటే బోండంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 గ్లాసెస్ వచ్చినాయి. ఇంకా ఉన్నట్టుంది 3 గ్లాసెస్ వచ్చి ఇంకా ఒకటి వస్తుంది ఒక్కటే దాంట్లోంచి. బాబా ఇంకా వస్తానే ఉన్నాయి. మేము యాక్చువల్ సరిపోదు అనుకున్నాం ఒక బోండం, తీరా చూస్తే 3 గ్లాసులు వచ్చింది. 3.5 గ్లాసెస్. 3.5 not 3.5 exactly. బాబా ఏమన్నా ట్రాపికల్ ఐలాండ్ అంటేనే ఇంకా 3 గ్లాసెస్, 3.5 గ్లాసెస్. అంత తీయగా ఏం లేవు కానీ బాగుంది, ఫ్రెష్గా ఉంది. ప్యాషన్ ఫ్రూట్ స్పూన్ వేసి ఇవ్వు. వాసన, మట్టి వాసన, సూపర్ వాసన అసలుకి. క్యారెట్. ఈరోజు మేము డిన్నర్ కి సాలెడ్ చేసుకుంటున్నాం. సో తెచ్చుకున్నవి క్యారెట్, కీరా, బేబీ టొమాటోస్, ఆలివ్స్ అండ్ డెజర్ట్ కి స్ట్రాబెర్రీస్, ఇంకా ప్యాషన్ ఫ్రూట్. ఈ జ్యూస్ ఉంది, తాగుదాం ఇప్పుడు. జంగల్ జ్యూస్ మినిమం మాంగా. ఇక్కడ మాంగా అని రాసి ఉంది. ఇక్కడ మాంగా అని పిలుస్తారు అనుకుంటా దీన్ని, మాంగా. తాగుదాం. ఓ సీల్. మ్యాగీ సారీ మాజా స్మెల్ వస్తుంది. మాజానే తాగుతావు మమ్మీ? కాదు, ఇది తాగేసి వెజిటబుల్స్ కట్ చేద్దాం. సో బేసిక్గా ప్రీవియస్ వీడియోలో ఉన్నట్టు మేము బయట నుంచి ఏమంటారు వెజిటబుల్స్ తెచ్చామన్నమాట. ఆ వెజిటబుల్స్తోని సాలెడ్ చేసుకొని ఈరోజు డిన్నర్ ఖతం చేసేసుకుందామని అనుకున్నాము. మమ్మీకి ఫుల్ హెల్ప్ చేస్తుండే నేను కిచెన్లో. అండ్ ఎంత ఫ్రెష్గా ఉండేనంటే అసలుకి వెజిటబుల్స్ అయినా ఏమంటారు ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాం మేము కొన్ని. అవి కూడా క్రేజీ ఉండే అసలుకి, చాలా స్వీట్గా అండ్ చాలా ఫ్రెష్గా అనిపించినాయి నాకైతే.
సో మోస్ట్ ఆఫ్ ఇట్ వాస్ ఫ్రెష్. బట్ నా అవకాడో కథ ఇంకొక విధంగా ఉంటుంది. సో మీరు చూస్తారు ఎండ్ ఆఫ్ ద వీడియోలో. బట్ ఐ జస్ట్ లవ్ దట్ మేమందరం కిచెన్లో ఇట్లా కుక్ చేసుకొని తినగలుగుతున్నాము, బీయింగ్ ఇన్ అ డిఫరెంట్ కంట్రీ యాజ్ వెల్ అని. సో మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈరోజు నేను అవకాడో ఎలా కోస్తారో చూపిస్తాను. ఫస్ట్ అవకాడోకి ఇక్కడ అట్లా వైట్ కలర్ ఉంది అంటే అర్థం ఫ్రెష్ అవకాడో అని. తీసుకోండి కత్తి, 2 సార్లు కత్తిని తీసుకోండి. అట్లా అన్నాక కడుక్కోండి. డాడీని కొలిస్తే మనం ప్యాషన్ ఫ్రూట్ అమ్ముకొని పెట్టాలి. అయ్యాక ఇట్లా చేతులకు పొడుగ్గా ఉంటే అనుకోండి, ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. తీసుకున్నాక మధ్యలోకి పెట్టి కట్, స్కిన్ కట్ అయ్యేంత వరకే రఫ్ ఉంటది. మిగతా స్మూత్ ఉండాలి. ఇదైతే లేదు అంటే ముదురుదని అర్థం. ఇట్లా ఒక సర్కిల్ కోసుకోవడానికి ట్రై చెయ్యాల. ఇది ఏమన్నా ముదురుగుందా కట్టే అయితలేదు. అమ్మా ఇది అయితలేదమ్మా. అది కాదండి ప్రాబ్లం. ఇప్పుడు అవకాడో డాడీ కట్ చేయాల్సింది. అవకాడో నువ్వు కట్ చేయాలా? నేను కట్ చేస్తే నా చెయ్యికేమన్నా అవుతుంది. అవకాడో కట్ చేసే ప్రక్రియ మధ్యలో ఆగిపోతుంది, ఎందుకంటే నాకు భయంగా ఉంది. ఇది పండగా ఉంది, నాకు రాదు. మా ఇంటి దగ్గర అన్ని లేట్ అయి వస్తాయి. అది ఇట్లా ఇట్లా పెడితే సియ్యి అంటది. అది ఇట్లా 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 అంటిస్తే విజయం లోపలికి వెళ్ళిపోయి ఇట్లా కోసుకొని వస్తుంది. అది పచ్చి 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 కోసుకొని తిన్నా నేను. ఏమో బండ ఉంది, ముద్ర ఉంది. ఇంకేడ కోసేది నేను. ఏ మస్తు ముద్ర ఉంది మమ్మీ. వేస్ట్ అవకాడో నన్ను అసలే. మనం క్యారెట్ తిన్నాం. క్యారెట్ కడుక్కోకుండా తింటే బాగుంటది. సో నేను కడుక్కోకుండా తింటా. మట్టి ఉంటే మట్టి టేస్ట్ బాగుంటది. డాడీ ఇది కూడా కట్ చేసాడు మా నాన్న కరెక్ట్ గా. ఇది మయోనీస్, ఇది సాలెడ్ డ్రెస్సింగ్ అంట. అక్కడ దొరికింది, ఇది రాసింది చూడండి. పట్టుకొచ్చినాం. ఇప్పుడు ఇది బాగాలేకపోతే మా అమ్మ నా తాట తీస్తుంది. నేను చెప్పాను పట్టుకొచ్చింది ఇంకా మా అమ్మ. వాక్ మోలీ చేయాలంట. నేను అవు మరి కొద్దిసేపు టైం పట్టుద్ది. మనం ఇప్పుడు గువాకమోలీ ట్రై చేద్దాం. మన దరిద్రానికి ఈ అవకాడో ఏమో ఇట్లా వచ్చి తెచ్చాను. బట్ నెవర్ లూజ్ హోప్ ఇన్ డార్క్ డేస్. ఇక్కడ ఒక కప్ ఉంది, చాలా ఇరిటేట్ చేస్తుంది. నిన్న నుంచి అమ్మా అస్సలు బాగాలేదమ్మా. చేదుందమ్మా. వద్దు మనకి గోకమోలి బల్లులో కూడా. నాకు ఇంట్లో వంట రాదు, నేను ఇంట్లో వంట చేయను అననే నా ఫ్రెండ్స్ అందరికి ఇదే ప్రూఫ్. మా అమ్మ నన్ను నమ్మి కిచెన్ లో వదిలేసిపోయింది. కోకోనట్ అండ్ టొమాటో. ఇదే మా సాలెడ్. ఇదే నా సాలెడ్. చిప్స్ ఉన్నాయి, అందుకే మరీ హెల్దీ సాలెడ్ కాదు. సో దిస్ వాజ్ ది ఎండ్ ఆఫ్ డే 2 గైస్. మేము చాలా మెల్లగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం బాలీని ఒక 7 to 8 డేస్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
బట్ మేము స్పెషల్గా 15 days టూర్కి వచ్చాము. ఎందుకంటే మాకు ఒక రష్లో ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడం అంటే అస్సలు నచ్చదు. యాజ్ అ ఫ్యామిలీ వీ ఆల్వేస్ ప్రిఫర్డ్ స్లోగా ప్రతి ఒక్కటి ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయడమే. అండ్ దాట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ టూర్. I hope you guys will love it along with me. And ఇప్పుడే మా డిన్నర్ కూడా అయిపోయింది అండ్ we came out for a small walk. I just love this villa. I hope you guys love the vlogs as well. This was the end of day 2. Bye guys, I love you.